ధరణికి మసిపూసి సర్కారు పెద్దల భూదందా, ఇక వెబ్సైట్ పేరు చెప్పి భూమాయ. ధరణి ఇప్పుడే ఎందుకు క్రాష్ అవుతోంది? ధరణి నుంచి భూమాతకు ఇక మారే గ్యాప్లో ఇంకేమైనా జరుగుతుందా? ఏం చేద్దామనుకుంటున్నారు? ఇక 100 కోట్ల విలువైన భూములకు సూటి పెట్టారా? మంత్రి పొంగులేటి పైన 1200 కోట్ల భూస్కామ్ ఆరోపణలు. ఎవరి మీద వచ్చింది భూస్కామ్ ఆరోపణలు? 1200 కోట్లకు సంబంధించి మన మంత్రి ఉన్నాడు కదా పొంగులేటి, ఆ పొంగులేటి మీద వచ్చినటువంటి భూస్కామ్ ఆరోపణలు 1200 కోట్లట. ఏకంగా 1200 కోట్లు మంత్రి పొంగులేటి మీద. ఎవరి మీద? పొంగులేటి మీద వచ్చినటువంటి ఇది మన పొంగులేటి మీద ఏకంగా 1200 కోట్ల భూస్కామ్ ఆరోపణలు. ఎక్కడ ఇది? ఔటర్ రింగ్ రోడ్డు ఉంది కదా, ఆ రింగ్ రోడ్డు పక్కన గిరిజనులకు సంబంధించిన భూమి. మరి అదే భూమా, మరి ఇంకే భూమి అన్న? మొత్తం మీద 1200 కోట్ల స్కామ్కు తెరలేపిండు. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఏకంగా మన సీఎం భార్య ఏకంగా 200 కోట్ల విలువైన భూమిలో బోర్డు పాతినటువంటి సీఎం భార్య పిఏ నరసింహారెడ్డి 200 కోట్ల విలువైనటువంటి భూమిలో బోర్డు పాతిందంట. ఇక నియోజకవర్గాల్లోనూ కొందరు ఎమ్మెల్యేల పైన ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేల పైన ఆరోపణలు కూడా జరుగుతూ ఉన్నాయట. ఏమైనా ఆరోపణలు వస్తూ ఉన్నాయి? ఆ నియోజకవర్గాల్లో భూములన్నీ కబ్జా చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములుగా మార్చుకుంటున్నారు, ప్రైవేటు వ్యక్తుల మీద మార్పిడి చేస్తున్నారు. ఇక ఇప్పుడు అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది. కాంగ్రెస్ మంత్రుల చేతిలో, కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేతిలో అధికారం ఉన్నది కాబట్టి, ప్రభుత్వం వాళ్ళది కాబట్టి, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత, మరి ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా కాంగ్రెస్? అసలు ఈ 5 ఏళ్ళు, ఈ 4 సంవత్సరాలైనా పూర్తిగా కొనసాగదా తెలియనటువంటి పరిస్థితి. మరి వచ్చినప్పుడే వాన వచ్చినప్పుడే అదేంది గాలి వచ్చినప్పుడే తూర్పాలు పట్టాలి అంటారు చూడు, ఆ పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. మొత్తానికి ధరణి విషయంలో రేవంత్ సర్కార్ తీరు పలు సందేహాలకు దారితీస్తోంది. మరి గతంలో కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ సర్కార్లో ఇచ్చినటువంటి కంపెనీ నుండి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే కంపెనీకి వాళ్ళకు సంబంధించిన కంపెనీకి ధరణిని మార్చే సమయంలో ఇప్పుడు కేసీఆర్ ఒక కంపెనీకి అప్పచెప్పిండు ధరణి, రేవంత్ రెడ్డి మరో కంపెనీకి అప్పచెప్పాలనుకుంటుండు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినటువంటి ఆ కంపెనీ నుండి రేవంత్ ఇచ్చేటువంటి కంపెనీకి మార్చే సమయంలో మరి భూములను ఎగరగొట్టే ప్రయత్నం చేస్తుర్రా, లేదంటే ఆ సమయంలో ఇంకా వీళ్ళు ఏమన్నా చేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మొత్తం మీద ఏదో పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. ఇక ధరణిలో ఏది ముట్టుకున్నా అంత క్రాష్ అని ల్యాండ్ మైన్లా తయారైనటువంటి పోర్టల్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలోనే ఇక భారీ భూ కబ్జాలు బయటపడుతున్నాయి. సర్కారు పెద్దలకు వాటితో సంబంధం లేదన్న ఆరోపణలు, భారీ భూ కబ్జాలు బయటపడుతున్నాయట. మరి సర్కారు పెద్దలకు దాంతో సంబంధం లేదని చెప్తా ఉన్నారట. మరి ఎవరి దమ్ము చూసుకొని, ఎవరి ధైర్యం చేసుకొని ఈ భూ కబ్జాలకు తెరలేపుతా ఉన్నారు? ఎవరి దమ్ము, ఎవరి ధైర్యం చూసుకొని భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు? ఇలా సర్కారు మాది అనే ధీమాతోనే చేస్తూ ఉంటారు. అధికారులు కూడా సపోర్ట్ ఇస్తారు. సపోర్ట్ ఇవ్వడం అంటే చెప్పినట్టు వింటారు. ఇక ప్రభుత్వం వాళ్ళది కాబట్టి అధికారులు కూడా చెప్పినట్టు వినాల్సిందే. సర్కారు పెద్దలకు వాటితో సంబంధం ఉందన్న ఆరోపణలు, లేదన్నా ఉన్నదన్నా మొత్తం మీద ఉన్నట్టే. పెద్దలు లేదనే చెప్తారు, వాళ్ళు మాకు సంబంధం లేదంటారు, కానీ మొత్తం మీద వాళ్ళకే సంబంధం ఉన్నది. సంచలనం రేపుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి సతీమణి పిఏ నరసింహారెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక పైన భూ కబ్జా ఆరోపణలు రావడం చర్చాంశనీయంగా మారింది. ధరణి నుంచి భూమాతకు మార్చే క్రమంలో ఏం చేయబోతున్నారన్న అనుమానాలు కూడా మొత్తానికి రేకెత్తుతున్నాయట. చూసిరా, భూమాతకు ఇప్పుడు ధరణి అనేటువంటి పేరు నుండి భూమాతకు చేర్చే సమయంలో మరి ఏం జరగబోతుంది? టెరాసిస్ అనేటువంటి కంపెనీ నుండి ఐఎన్సి కంపెనీ వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ సమయంలో ఏం జరగబోతుంది? రేవంత్ రెడ్డి నోటి దూల వల్ల మొన్న ఏం జరిగిందంట? రేవంత్ రెడ్డి నోటి దూల పాపం
ఉన్న దగ్గర ఉంటే అయిపోతుంది కదా. ఏం చేసిండు, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నోటిదూల ఏమన్నాడట, కేసీఆర్ హయాంలో టెరాసిస్ కంపెనీ వాళ్ళకి ఇస్తే, ఏ కంపెనీ అది, టెరాసిస్ ఇదే టెరాసిస్ కంపెనీ వాళ్లకు కేసీఆర్ ధరణి పోర్టల్ని అప్పచెప్పాడు. మరి అప్పుడు అనేకమైనటువంటి అవినీతికి, ఇందులో మొత్తానికి 33 ఆప్షన్లు పెట్టారు. ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి, 33 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 33లలో అంటే పేరు చేంజ్ కావచ్చు, ఫోటో చేంజ్ కావచ్చు, లేకపోతే పేరు ఇంకోరి పేరు, ఆ ఊరి పేరు, ఏదో సంథింగ్ చాలా ఉన్నాయి. ఆ 33 ఆప్షన్లను వీళ్ళు ఏం చేస్తున్నారట, 6 ఆప్షన్లకి తీసుకొద్దామని చెప్తున్నారట. 6 ఆప్షన్లు. ఎవరు, మన రేవంత్ సర్కారు 6 ఆప్షన్లలోనే మొత్తం పూర్తి చేద్దామనేటువంటి ఆలోచన చేస్తారు ధరణిని. ఇది మరి వీళ్ళు ఏం చేసారు, ఐఎన్సీకి అప్పచెప్పారు. ఐఎన్సీ వాళ్లకు ఈ ధరణిని అప్పచెప్పడం జరిగింది. అయితే ఈ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏం చేసిండట, నోటికి వచ్చినట్టుగా వాగిండు. ఏం మాట్లాడిండో ఏమో ఆయనకు తెలియదు. కానీ కేసీఆర్ హయాంలో ధరణిలో అనేకమైనటువంటి భూ కుంభకోణాలు జరిగినాయి. భూములు అడ్డగోలుగా కబ్జా చేసిర్రు. ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా మార్చుకున్నారు, బినామీలుగా చేర్చుకున్నారు. టెరాసిస్ కంపెనీ కూడా మొత్తం నాశనం పట్టించింది. రాష్ట్రంలో భూ వ్యవహారం అంతా గందరగోళం అయిపోయింది. రికార్డులన్నీ చేంజ్ చేసి పడేసిరని నోరు బారేసుకున్నారట. ఈ నోరు బారేసుకోవడానికంటే ముందు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ధరణి నుండి భూమాతకు మార్చే సమయంలో టెరాసిస్ వాళ్ళు ఈ ఐఎన్సీ వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉన్నారు, సహాయం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర నుండి వీళ్ళకు ధరణిని ఇచ్చిరు కదా, కొన్ని సందేహాలు ఉంటే వీళ్ళు సహాయం చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వాగిన వాగుడుకు వీళ్ళు ఆయనతో తోక ముడిచిరిగా, మేము మీకు సలహాలు ఇవ్వము, మీ పని మీరు చేసుకోర్రి, మమ్మల్ని ఒక్క విషయం కూడా అడగకుర్రి అని టెరాసిస్ వాళ్ళు చెప్పి పారేసిరిగా. ఇక అప్పుడు ఏం చేస్తారు, ఇక వీళ్ళ సాగు వీళ్ళు చావాలి. వీళ్ళు పాపము ఏదో రకంగా కుదించి ఏదో రకంగా సరిదిద్దుదామనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి మొత్తం హెల్ప్ చేసే గుణమే పోయింది, హెల్ప్ చేసే ఆలోచనే లేకుండా పోయింది మొత్తం మీద. ఇది పరిస్థితి. ధరణిని అడ్డు పెట్టుకొని ఈ రకంగా వ్యవహారం జరుగుతుంది. ఇందులో మరి ఎన్ని రకాల ఎంత భూ మైనింగ్ జరుగుతుందో, భూ ల్యాండింగ్ ఏంది, భూ కబ్జాలు ఏమి జరుగుతాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయో మన కేసీఆర్ అంతకుముందే చెప్పిండా, ఎవ్వరు కూడా పట్టించుకోలే. కాంగ్రెస్ వస్తే ఏకంగా కరువు వస్తుంది, జర ఆలోచన చేయండి, ఆగం కాకుర్రి, ఎక్కడ కూడా పరేషాన్లో పడకుర్రి, కాంగ్రెస్ వచ్చిందంటే కరువు సంభవించినట్టే అని ప్రతి చోట సభలు నిర్వహించిండు. ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించిన చోటల్లా చెప్పుకుంటూ వచ్చిండు. ఎవరన్నా నమ్మినరా? ఎవరు కూడా నమ్మలే. కేసీఆర్ పదే చెప్పిండు, నమ్ముతేం బా. ఇక మన దగ్గర ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల కేసీఆర్ అంటే పడలేదు. దాదాపుగా నాకు తెలిసి కేసీఆర్ అంటే పడని వాళ్ళు ఎవరు లేరు. మ్యాక్సిమం అక్కడ ఏం జరిగిందంటే, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్నటువంటి లీడర్ల వల్లనే చెడిపోయింది. పూర్తిగా చెడిపోవడానికి కారణమే స్థానిక లీడర్ల వ్యవహారం. ఇది పరిస్థితి.